హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఆదివారం చేసుకున్న పనులను ఈ వీడియోలో చూపించబోతున్నాను. గుమ్మానికి పసుపు రాసేసి ముగ్గు పెట్టేశాను. నైటే పిండి కలిపి పక్కన పెట్టాను. అది చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. ఆ పిండిని ఒకసారి బాగా కలిపి కావలసినంత వరకు పక్కకు తీసుకొని చుట్టూ ఉన్న పిండిని అంతా తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. తర్వాత ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్, వాటర్ కలిపి ఇడ్లీ వేసేసాను. టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ కుక్ అయ్యాయో లేదో అని ఒకసారి చెక్ చేశాను. ఇడ్లీ కుక్ అయిపోయాయి. ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసి నిన్న సాయంత్రం తెచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని సర్దడానికి పెట్టేశాను. పచ్చిమిర్చిని ఇలా తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పండిపోవటం, పాడైపోవటం ఉండకుండా 10 days అయినా ఫ్రెష్గానే ఉంటాయి. అల్లంని ఇలా వాటర్లో వేసి పక్కన ఉంచేసేస్తాను. ఇలా చేయడం వల్ల పైనున్న మట్టి అంత త్వరగా పోతుంది. తర్వాత వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రిడ్జ్ బాస్కెట్లో సర్దేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. వెల్లుల్లిని కూడా ఇలా రెమ్మలుగా ఒలిచి ఒక చోట పెడితే మనకి పని ఈజీగా అయిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొత్తిమీరను కూడా వేర్లు కట్ చేసి 2-3 times కడిగేసేసి ఒక పేపర్ నాప్కిన్ మీద ఆరబెట్టేసేసి ఒక లంచ్ ప్రిపరేషన్కి కావాల్సినవి రెడీ చేసుకున్నాను. ఈరోజు నేను లంచ్లోకి ఫిష్ కర్రీ చేస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలను, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫిష్ కర్రీని మట్టి కుండలో చేయబోతున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా దాంట్లో వేసి రుచికి సరిపడా కారం, ఉప్పు, కొంచెం పసుపు, నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం మొత్తం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసేసాను. ఇంతలో బియ్యం కూడా కడిగి నానబెట్టేసేసాను. కాసేపటి తర్వాత రైస్ కూడా పెట్టేసాను. వీక్లీ వన్స్
డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసేస్తాను. వాషింగ్ మిషన్ ఉన్నా కూడా మిషన్ వాష్ చేయడం ఇష్టం ఉండదు నాకు. ఈలోపు మార్నింగ్ ఆరేసిన బట్టలు కూడా ఆరిపోయాయి. వాటిని కూడా తీసుకొచ్చి బెడ్ మీద వేసేసాను. ఇంతలో కూర కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను. అందుకు 3/4 కప్పు అల్లం, 1/2 కప్పు వెల్లుల్లిని కూడా తీసుకొని ఒక పల్స్ ఇచ్చి దానిలో కొంచెం ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్ వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days అయినా 15 days అయినా పాడవదు. ఈ గ్లాస్ డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉండడం వల్ల ఏమో ఈ కర్టెన్స్ ఎప్పుడు దుమ్ము పడుతూనే ఉంటాయి. ఈ కర్టెన్స్ని కూడా నేను హ్యాండ్ వాష్ చేసేస్తాను. నాకు నచ్చని ప్లేస్ ఇదే. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఈ ప్లేస్ ఇలాగే ఉంటుంది. ముందుగా ఏదైనా పాత బ్రష్తో క్లీన్ చేస్తే పని ఈజీగా ఉంటుంది. అంటే ఇంట్లో పూజ కోసం పూలు కూడా తీసుకొచ్చేసాను. వాటిని కూడా ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. స్నాక్స్ కోసం అటుకులతో మిక్చర్ చేశాను. దానికోసం స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, ఒక పెద్ద కప్పు అటుకులు తీసుకొని వేయించుకోవాలి. అవి క్రిస్పీగా ఫ్రై అయ్యాక వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే బాండీలో పోపు వేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని దానిలో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కన తీసి పెట్టిన అటుకులను కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోహా మిక్చర్ వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
నేను పెరుగు మీద మేగడను సపరేట్ చేసి నెయ్యి కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.